హ్యాట్రిక్ అయిపోయింది. ఇప్పుడు హాస్యాతో కూడా హ్యాట్రిక్స్ వస్తుంది, రాబోతోంది అనమాట. హార్టీ కంగ్రాచులేషన్స్. అందరూ నరేష్ గారి క్యారెక్టర్ గురించి చెప్తున్నారు, మనకేమో టీజర్లో కూడా చూపించకుండా టీజ్ చేస్తున్నారంటే నాకు ఇక్కడ నుంచి క్యూరియాసిటీ పెరిగిపోతుంది. ఓకే, నరేష్ గారికి మైక్ ఇచ్చే ముందు డైరెక్టర్ గారు ఏం చెప్తారో విందాము. ఎస్, రిక్వెస్టింగ్ నాని గారు, జైన్స్ నాని గారు టు ప్లీజ్ స్పీక్. హాయ్ టు అందరండి. ఫస్ట్ ఇది ఎస్ఆర్ గణం సినిమాలో ఏం నో దగ్గర స్టార్ట్ అయిందండి స్క్రిప్ట్. ఇంత ఎనర్జీ పెట్టుకొని ఏంటి ఏదో చేసేస్తాడని చెప్పి ఒక చిన్న థింగ్ ఉంటుంది. దాని తర్వాత విండ్రబాగ విష్ణు కథలో ఫస్ట్ టైం కలిసి కథ చెప్పాలంటే ఎంజాయ్ ది షో అన్నారు ఆయన. అయిపోయింది అది. అక్కడి నుంచి ట్రావెల్ చేసి మీటర్ అప్పుడు కలిసి స్క్రిప్ట్ ఈ మీటర్లో ఉంటుందని చెప్పాను ఆయనకి. దాని తర్వాత కార్ రిలీజ్ అవ్వగానే కథ ఓకే చేశారు. అండ్ కిరణ్ అన్న ఈ సినిమాలో ఓ ఎనర్జీ ఉంటుంది, అది ఇంకా ట్రీజర్ గ్లింప్స్లో చూశారు కానీ ఫిలింలో ఉంటుంది. అండ్ ఒక డైరెక్టర్కి నువ్వు ఏది రాయి నేను చేస్తా, కాదని ఇది కొంచెం ఇలా ఉంది నువ్వు రాయి నేను చేస్తా అని ఒక ఊపిస్తే అది కేరాంప్ అండి ఫిలిం. అది కిరణ్ అన్నతోనే వచ్చింది. అండ్ నెక్స్ట్ మాడాల్సింది యాజ్ ఎ డెబ్యూ డైరెక్టర్గా బిగ్ బ్లెస్డ్ అంటే హాస్య మూవీస్లో ఫిలిం చేయడం అండి. చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి ఫిలింలో. కాస్టింగ్ విషయంలో ఏది అడిగితే అది, ఎంత అడిగితే అది, ఎప్పుడు అడిగితే అది, సినిమా బాగా రావాలి నువ్వేమైనా చెయ్యి అని చెప్పి రాజేష్ గారు అండ్ శివ గారు నన్ను సపోర్ట్ చేసినందుకు ఎప్పుడు ప్లేస్గా ఉంటుందండి. యాజ్ డెబ్యూగా నాకు ఎప్పుడు గుర్తుండిపోయే బ్యానర్ హాస్య ఫిలిం. అండ్ నరేష్ గారు ఈ క్యారెక్టర్ రాస్తూ వెళ్ళి చెప్పడానికి వెళ్ళి భయపడ్డానండి ఫస్ట్. కొంచెం రియల్ లైఫ్కి దగ్గరగా ఉంటుంది సార్కి. సో వినంగానే సార్ వినంగానే అదిరిపోయిందో మనం చేద్దాం అన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ సార్. అండ్ యుక్తి చాలా మెంటల్ ఉండాలి ఈ క్యారెక్టర్ చేయాలంటే. హీరోకి ఎంత మెంటల్ ఉండాలో హీరోయిన్కి అంత మెంటల్ ఉండాలి. కథ విన్న వాళ్ళందరూ హీరోయిన్కి ఎందుకు మెంటల్ రాసే ఉన్నారు. దాన్ని అసలు తీసుకొని ఒక వర్క్షాప్లో చూడంగానే షాక్ అయిపోయాను. ఇంకెన్ని ఆప్షన్స్ వచ్చినాయి ఈ అమ్మాయితోనే వెళ్దామని బ్యానర్ మేము అందరం ఫిక్స్ అయిపోయి యుక్తి చేసాం. రేపు పొద్దున్న బిగ్ సర్ప్రైజ్ ఏంటంటే యుక్తి క్యారెక్టర్. అండ్ మా ఎడిటర్ అండి చోటా గారు, ఆయన అసలు ఎంత పేషెన్స్గా కూర్చొని సార్ ఇది కాదు సార్ వస్తారు అంటే కట్ చేసినందుకు ఆయనకి ఎప్పుడు చాలా థ్యాంక్స్ ఉంటాను. అండ్ మా డిఓపి సతీష్ గారు ఇప్పుడు చూసే విజువల్స్ చూశారు కదండి, వెరీ కంఫర్టబుల్. ఒక ఫ్రెండ్స్ మాట్లాడుకొని సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా కంఫర్టబుల్గా చేసాం. అండ్ ఇంకా చేతన్ గారు నైటే రికార్డింగ్ చాలాసేపు కూర్చున్నాం, చేత కొట్టేశారు సార్. అది ఇంకా అన్బిలీవబుల్ బాగా వచ్చింది. ఇంకా పాటలు ఇంకా వస్తున్నాయండి. అండ్ ఫస్ట్ నేను ఇక్కడ ఉండి మాట్లాడినందుకు మా పేరెంట్స్కి థ్యాంక్స్ చెప్పాలండి. వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఇక్కడికి నేను రాలేండి, ఎస్పెషల్లీ మా ఫాదర్కి. అండ్ లాస్ట్లో కేరాంప్ అంటే ఏంటి అదేదో భూత అది ఇది అంటున్నారు. కేరాంప్ అంటే ఏది కాదండి, కిరణ్ అబ్బవరం ర్యాంప్ అండి ఇది. అది మైండ్లో పెట్టుకొని స్క్రిప్ట్ రాశాను, అది మైండ్లో పెట్టుకొని సినిమా తీసాను, అది మైండ్లో పెట్టుకొని రేపు ఈరోజు షో చూస్తున్నా కానీ ఓకే ఏం అచీవ్ అయ్యాయంటే కిరణ్ అబ్బవరం ర్యాంప్ని అచీవ్ అయ్యండి. సినిమాలో హీరో పేరు కుమార్, అందుకోసం కేరాంప్ అని పెట్టాం. డెఫినెట్లీ కిరణ్ అన్న మాట్లాడి ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అబ్సల్యూట్లీ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రొడ్యూసర్ గారే చెప్పారంటే ఎస్, హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద ఫిల్మ్.